అందరికీ హాయ్, వెల్కమ్ టు కేఎల్ఎం న్యూస్. సైనిక్ స్కూల్ నోటిఫికేషన్ డిసెంబర్ 24 రిలీజ్ అయింది కదండి. అయితే ఈ నోటిఫికేషన్లో ఒక ఎగ్జామ్ డేట్ విషయంలోన ఒక కన్ఫ్యూజన్ అనేది వచ్చిందనమాట. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్ డేట్ అనేది త్వరలో చెప్తామని ఒక దగ్గర వచ్చింది, ఇంకో దగ్గర మాత్రం జనవరి 19, 2025 అని ఇంకో దగ్గర వచ్చింది. దానికి సంబంధించిన ఆ కన్ఫ్యూజన్ని ఈరోజు సైనిక్ స్కూల్ వాళ్ళే క్లారిటీ ఇచ్చారనమాట. ఏంటి ఆ క్లారిటీ అంటే, మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇదేంటంటే సైనిక్ స్కూల్కి సంబంధించిన అఫీషియల్ హోమ్ పేజ్ అనమాట. ఈ హోమ్ పేజ్లోనే మీకు ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు తెలుసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ పబ్లిక్ నోటీస్ అని ఉంది చూడండి. ఇక్కడ కొరిజెండం AISSCE 2025 డేటెడ్ 30/12/2025 అంటే ఈరోజే కొరిజెండం అంటే ఏంటంటే ఏదైనా మెమో కానీ, ఏదైనా సర్క్యులర్ కానీ, ఏదైనా జీవోలో ఏవైనా మార్పులు వచ్చినట్లయితే ఆ మార్పులు ఎటువంటి మార్పులు వచ్చాయి అనే దాని మీద క్లారిటీ ఇచ్చేదే ఈ కొరిజెండం అనమాట. సో దానికి సంబంధించింది ఇప్పుడు మనం చూద్దాం. దీని మీద క్లిక్ చేద్దాం అనమాట. క్లిక్ చేస్తే మనకి కొరిజెండం డౌన్లోడ్ అవుతుంది. ఇదండి కొరిజెండం. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నాము. ఈ కొరిజెండం ఏంటి అంటే ఈరోజు 30 డిసెంబర్న ఈ కొరిజెండం వచ్చింది. ఏంటి అంటే మనకి ద క్యాండిడేట్స్ హియర్ బై ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద ఫాలోయింగ్ అమెండ్మెంట్స్ అంటే సవరణలు అంటే మార్పులు చేర్పులు అనమాట. ఏంటి అంటే మొత్తం 6 ఇన్సిడెంట్స్ అనమాట. సారీ, ABCD 4 చేంజెస్ వచ్చాయి. ఏంటో 4 చేంజెస్ అంటే మీకు చాలా క్లియర్గా అంటే నోటిఫికేషన్ బాగా చూడండి. ఫస్ట్ ఇది సీరియల్ నెంబర్ అనమాట. నెక్స్ట్ పేజ్ నెంబరు అంటే నోటిఫికేషన్లో ప్రాస్పెక్టస్లో పేజ్ నెంబరు అండ్ పారా నెంబరు, అది ఎన్నో పారా, అండ్ ఇది దీని కొరకు అనమాట. ఇది కొత్తగా మారిందనమాట. ఇది పాతది, ఇది కొత్తగా అంటే దీన్ని పాతదాన్ని మార్చి కొత్తదానిగా చూసుకోవాలన్నమాట. ఏంటి అంటే పేజ్ నెంబర్ 16లో పారా నెంబర్ 3.3.1లో ఏంటి అంటే AISSCE విల్ బి హెల్డ్ ఆన్ 19 జనవరి 2025 సండే అని అక్కడ ఇవ్వడం జరిగింది. పాత నోటిఫికేషన్లో 2025 కొత్త నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. కానీ అది కాదు. దాన్ని మీరు ఎలా అర్థం చేసుకోవాలంటే విల్ బి అనౌన్స్డ్ ఆన్ ది NTA వెబ్సైట్ లేటర్ అంటే అతి త్వరలో NTA వెబ్సైట్లో దీని మీద క్లారిటీ వస్తుంది అని అంటున్నాడు. ఇది ఫస్ట్ క్లారిటీ అనమాట. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ కూడా నాకు ఒక 2-3 పేరెంట్స్ కూడా దీని మీద డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. అది మన క్లారిటీ వచ్చింది. అలాగే నెక్స్ట్ వచ్చినవన్నీ కూడాను ఇవేంటంటే పేజ్ నెంబర్ 61, 62, 63 ఇవి స్కూల్స్కి సంబంధించినవి అనమాట. స్కూల్స్ లిస్ట్ కూడా ఇచ్చారు కదా, ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఇచ్చారు కదా. ఇది సీరియల్ నెంబర్ 18లో వుడ్స్ పార్క్ స్కూల్ ఉందన్నమాట. వాళ్ళు ఏంటంటే 160 స్టూడెంట్స్ బాయ్స్ కోసం అని ఇచ్చారు. అవి బాయ్స్ కోసం కాదు, బాయ్స్ కోసం 0 అనమాట. మరి ఏంటి అంటే ఆ 160 స్టూడెంట్స్ 0 అని ముందు ఇచ్చారు. దేంట్లో జెండర్ న్యూట్రల్ అంటే ఇక్కడ బాయ్స్ గర్ల్స్ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట. ఈ 160 కూడాను బాయ్స్ గర్ల్స్ ఎవరైనా తీసుకుంటారు. మీకు నేను చూపిస్తాను క్లారిటీ కోసమని. ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన ప్రాస్పెక్టస్ ఫామ్. ఇందులో 3.3.11లో ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ మనకి AISSCE 2025 విల్ బి హెల్డ్ ఆన్ 19 జనవరి 2025 సండే అని ఇచ్చారు. సో ఇది కాదు అని ఇప్పుడు చెప్తున్న కొరిజెండం మీనింగ్ అనమాట. అలాగే 61 పేజ్లో 61 పేజ్ అనేది మీరు చూసుకున్నట్లయితే అది కూడా క్లారిటీ ఇస్తాను మీకు. 61 పేజ్లో ఏంటి మార్పు ఇచ్చాడంటే ఇది స్కూల్స్కి సంబంధించిన స్కూల్లో ఉండే టోటల్గా సీట్స్ సంబంధించింది. అందులో కూడాను ప్రైవేట్ సైనిక్ స్కూల్స్కి సంబంధించింది అనమాట. సో 61 పేజ్లోకి వెళ్ళాలి మనం. ఇదిగోండి 61 పేజ్ సీరియల్ నెంబర్ 18లో వుడ్ పార్క్ స్కూలు హిమాచల్ ప్రదేశ్లో ఉంటుంది. ఇదేంటంటే రెసిడెన్షియల్ స్కూలు CBSE. 160 అనేది బాయ్స్కి ఉంటుంది, 0 గర్ల్స్. న్యూట్రల్ అయితే 0 అని వచ్చింది. ఇది కరెక్షన్ అనమాట. ఇది 0 వేసుకోవాలి, ఇక్కడ 160 వేసుకోవాలన్నమాట. చిన్న కరెక్షన్, ఓకేనా. అందులోనే మళ్ళీ చూసుకున్నట్లయితే ఇంకోటి ఏంటంటే 62 పేజ్లో భవానీ నికేతన్ స్కూలు, ఇది డే స్కూల్ అని వచ్చింది, బట్ ఇది రెసిడెన్షియల్ స్కూల్గా మనం కరెక్ట్ చేసుకోవాలి.
అలాగే 63లో రాయల్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూలు, ఇది మనకి ఏంటంటే స్టేట్ బోర్డ్ అండర్లో ఉంటుందని చెప్పారు, కానీ అది సిబిఎస్ఈ అండర్లో పనిచేస్తుంది. ఇది కూడా మీరు చూస్తే సరిపోతుంది. ఇది సైనిక్ స్కూల్కి సంబంధించిన ఒక కొత్త అప్డేట్. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.